ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మాలా మాదిగ కులాల మధ్య విభేదాలు క్రియేట్ చేస్తుందా లేక ఐకమత్యంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందా? ఇంట్లో విభేదాలు రావాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే 45 లక్షల మంది ఉన్నోళ్ళు చూసుకుంటా కూర్చుంటే వాడు 1000 ఉన్నోడు వచ్చి ఆ పదవులు దబ్బుకపోతుంటే అదేవిధంగా ఆ ఫలాలు వాళ్ళు అందుతుంటే అది అన్యాయం అవుతుందా కాదా అనేది గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మాలలతోనో మాదిగలతోనో ఇంకోతోనో ఎవరితోనో ఇది కొట్లాట కాదు. మేము ఎంతున్నామో అంత మాకు రావాలి ప్రభుత్వ పరంగా అనేది ఇది పోరాటం. ఎవరితో మాకు కన్ఫ్రంటేషన్ లేదు, లేకపోతే మాలలంటే మాకు వ్యతిరేకం లేదు, ఇంకో ఉపకులాలంటే వ్యతిరేకం లేదు. కాకపోతే ఎక్కువ మంది ఉన్న వాళ్ళకు ఎక్కువ ఇవ్వాలి, తక్కువ ఉన్న వాళ్ళకు తక్కువ ఇవ్వాలనేది. ప్రధానంగా ఇక రాజకీయ విషయాలకు వస్తే తెలంగాణ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందంటూ తప్పుడు ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ అంటూ వ్యాఖ్యలు చేస్తారు. నిజంగా విలీనమయ్యే అవకాశం ఉందా లేక కేవలం తప్పుడు ప్రచారమేనా? అంటే ఇక అది రాజకీయ పార్టీ నిర్ణయం, కేసీఆర్ నిర్ణయం. దీన్ని మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో సామాన్య మానవుడు కూడా గ్రహించిండు. బీజేపీతోని అటాచ్ అయ్యి బీజేపీ ఉన్న దగ్గర బీజేపీకి సపోర్ట్ చేసి మాకు లేకున్నా పర్లేదని చెప్పి ఈరోజు కేసీఆర్ గారు వాళ్ళు జీరో చేసుకొని కూడా బీజేపీకి మద్దతు ఇచ్చారు. కాబట్టి ఎవరైనా గ్రహించాల్సిందే. కాకపోతే రాజకీయ పార్టీ ఒక పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీ విలీనం చేస్తారా చేయరా అనేది వాళ్ళ నిర్ణయం. అది మనం ఎవరు చెప్పేది కాదు. కాకపోతే దానికి చాలా క్లియర్ కట్గా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నారో, ఏదైతే ఈరోజు పైకి వచ్చిన మాట విలీనం అనే మాట వచ్చిందో అది మొన్న ఎలక్షన్తో రుజువైంది. కాబట్టి అది ఉండవచ్చు అని చెప్పేసి భావిస్తాను. చంద్రశేఖర్ గారు, రాజకీయ మనుగడ కోసము విలీనం అనే పదం వస్తుందా లేకపోతే కవిత బెయిల్ కోసము విలీనం అనే పదం వస్తుందా తెర మీద? అయితే కవిత బెయిల్ కొరకు ఒక్క కవిత బిడ్డ కొరకు ఎవరు ఏ పార్టీ చేయదు. కానీ అది చూస్తుంటే మాత్రము ఒక్క బిడ్డ ఎవరైనా ఏ తండ్రి అయినా సరే సొంత బిడ్డ జైల్లో ఉంటే ఎందుకున్నదని చెప్పేసి ఆలోచన ఎవరికైనా వస్తుంది. ఆమెను ఏ విధంగా బయటికి తీసుకొచ్చుకోవాలి అనేది ఏ తండ్రి అయినా ఆలోచన చేస్తారు. కాబట్టి ఆ తండ్రిగా ఒక కూతురు మీద ఉన్న అభిమానంతో, కూతురు మీద ఉన్న ప్రేమతోని, ఆ రక్త సంబంధంతో ఖచ్చితంగా ఎంతకైనా తెగించవచ్చు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. రుణమాఫీ సంబంధించి ఎట్లా ఉంది మీ ప్రాంతంలో? రుణమాఫీ బ్రహ్మాండంగా జరిగింది. అసలు ఇన్ని అవస్థలలో ఈరోజు కేసీఆర్ గారు లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయినా సరే ఏవైతే ఎలక్షన్లో చెప్పినామో అవన్నిటిని కూడా ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఈ రుణమాఫీ జరుగుతున్నది. రైతాంగం అంతా కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఈరోజు రేపు దీని రిజల్ట్ కూడా రేపు కనబడుతుంది మనకు. ఇది సర్పంచ్ ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుంది. కాబట్టి రైతాంగం అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కొరకు. ఫైనల్గా ఒక మాట, మాజీ మంత్రిగా మీరు పనిచేశారు కాబట్టి ఇప్పటికే చాలా మంది నాయకుల పేర్లు పీసీసీ అధ్యక్షుడి రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. ఆర్ఎస్లో సంపత్ కుమార్తో పాటు ఏ చంద్రశేఖర్ కూడా ఉండే అవకాశం ఉంటుందా? ఒకవేళ అవకాశం ఇస్తే పీసీసీ అధ్యక్షుడిగా మీరు బాధ్యతలు చేపడతారు? అవకాశం ఇస్తే డెఫినెట్గా ఇదివరకు చేసిన వాళ్ళు అందరికంటే కూడా బాగా చేస్తాం. నాకున్న అనుభవంతో డెఫినెట్గా చేస్తాం. కాకపోతే నేను కూడా కోరుకునేది ఏంటంటే ఒక అవకాశం దళితులకు కూడా ఇవ్వాలి. పీసీసీ అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక ప్రదేశం, ఒక రాష్ట్రానికి అధ్యక్షత వహించడం పార్టీ పరంగా అంటే అది గొప్ప. కాబట్టి ఖచ్చితంగా ఎస్సీలకు ఇవ్వాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటాను. నాకు అవకాశం వస్తే పర్టికులర్గా సమాజంలో ఎక్కువ మంది ఉన్న మాదిగలకు అవకాశం ఇస్తే మాత్రం నేను సంతోషపడతాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.